నమస్కారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే రెండు అతిపెద్ద శక్తులున్నాయి. ఒకటి ప్రపంచ బ్యాంక్, ఇంకొకటి ఐఎంఎఫ్. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇవి నిజంగా ప్రపంచానికి మంచి చేస్తున్నాయా, లేక వాటి స్వంత అజెండాతో పనిచేస్తున్నాయా? రండి, ఈరోజు ఈ క్లిష్టమైన విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, ప్రపంచం మొత్తం ఒక భయంకరమైన యుద్ధంతో నాశనమైపోయింది. అప్పుడు అంటే 1940లలో ప్రపంచ నాయకులందరి ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న: ఇప్పుడు ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఎలా నిలబెట్టాలి? అలాంటి ఇంకో ఆర్థిక సంక్షోభం రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే 44 దేశాల ప్రతినిధులు ఒకచోట చేరి ఒక కొత్త ఫైనాన్షియల్ సిస్టమ్ను ఎలా డిజైన్ చేయాలా అని తలలు పట్టుకున్నారు. ఆ సమావేశం ఫలితమే 1944లో జరిగిన బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. అక్కడే పుట్టాయి ఈ రెండు సంస్థలు. డిసెంబర్ 1945లో ఐఎంఎఫ్ అధికారికంగా మొదలైంది. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు కూడా యూరప్ను మళ్లీ నిర్మించే పని మొదలుపెట్టింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్స్ లాంటివి. అందుకే వీటిని సరదాగా బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అని కూడా అంటారు. అంటే బ్రెటన్ వుడ్స్ కవలలు అని. ఎందుకంటే ఇవి రెండూ దాదాపు ఒకేసారి పుట్టాయి. కాని వాటి పనులు, లక్ష్యాలు మాత్రం వేరువేరు. అయినా ఒకటికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. వీటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచ బ్యాంకు ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్టర్ లాంటిది. అంటే రోడ్లు, డ్యాంలు కట్టడం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూసుకుంటుంది. మరి ఐఎంఎఫ్ ఏంటి? అది ఒక ఎమర్జెన్సీ ఫైర్ ఇంజిన్ లాంటిది. ఎక్కడైనా ఆర్థిక సంక్షోభం వస్తే వెంటనే అక్కడికి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడింకో విషయం ఉంది. ప్రపంచ బ్యాంక్ అంటే మనమేదో ఒక్క బ్యాంక్ అనుకుంటాం. కాని కాదు, అది నిజానికి 5 వేర్వేరు సంస్థల ఒక గ్రూప్. ప్రతిదానికి దాని పని దానికుంటుంది. అవును, కరెక్ట్, మొత్తం 5. ప్రపంచ అభివృద్ధిలో ఒక్కొక్కటి ఒక్కొక్క కీలకమైన పాత్ర పోషిస్తోంది. సరే, ఇంతకీ ఆ 5 ఏంటి? అవి ఏం చేస్తాయో ఇప్పుడు చూసేద్దాం. చూశారు కదా, ఈ 5 కలిసి ఒక ఫ్యామిలీలా పనిచేస్తాయి. ఉదాహరణకి ఐబీఆర్డీ ఏమో ప్రభుత్వాలకి లోన్లిస్తుంది, పెద్ద ప్రాజెక్టుల కోసం. అదే ఐఎఫ్సి అయితే డెవలపింగ్ కంట్రీస్లో ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ఒక్కో సంస్థ ఒక్కో స్పెసిఫిక్ పనిని చూసుకుంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, సాధారణంగా మనం వరల్డ్ బ్యాంక్ అని మాట్లాడినప్పుడు మనం ముఖ్యంగా ఈ మొదటి రెండింటి గురించే మాట్లాడుతున్నట్లు లెక్క. అవే ఐబీఆర్డీ మరియు ఐడిఏ. సరే, ప్రపంచ బ్యాంక్ గురించి చూసాం కదా, ఇప్పుడు మనం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్దాం. ఇందాక అనుకున్నట్టు ఇది ప్రపంచానికి ఫైనాన్షియల్ ఫైర్ ఫైటర్లా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనం ముందే అనుకున్నట్టు ఐఎంఎఫ్ పని ప్రపంచ బ్యాంకు పనికి చాలా భిన్నం. ఇది రోడ్లు కట్టడానికో స్కూళ్లు కట్టడానికో డబ్బులివ్వదు. దాని పని వేరు. ఒక దేశం ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితికొస్తే ఆ దేశాన్ని నిలబెట్టడానికి ఎమర్జెన్సీ ఫండ్స్ ఇస్తుంది. ఐఎంఎఫ్ లోన్ ఇచ్చే ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఏదైనా దేశం వచ్చి డబ్బులు అడిగితే వెంటనే ఇచ్చేయరు. ముందుగా ఆ దేశ ప్రభుత్వంతో కూర్చుని మాట్లాడతారు. కొన్ని కండిషన్స్ పెడతారు. అంటే మీరు మీ ఆర్థిక వ్యవస్థలో ఫలానా మార్పులు తీసుకురావాలి అని. ఆ దేశం ఆ కండిషన్స్కి ఒప్పుకున్నాకే లోనిస్తారు. అంతేకాదు, ఆ మార్పులన్నీ సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అని కూడా ఐఎంఎఫ్ మానిటర్ చేస్తూ ఉంటుంది. వీళ్లు చెప్పే లక్ష్యాలు గొప్పగానే ఉన్నా ఇన్నేళ్లలో ఈ రెండు సంస్థల మీద విమర్శలకు కొదవే లేదు. దశాబ్దాలుగా ఎన్నో వివాదాలు వీటిని చుట్టుముట్టాయి. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు మీద వచ్చే విమర్శలు చూస్తే, వీళ్లు కట్టించే పెద్ద పెద్ద డ్యాంల వల్ల పర్యావరణానికి, అక్కడి ప్రజలకు నష్టం జరుగుతోందనంటారు. కొన్ని దేశాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని, వీళ్ల ఓటింగ్ సిస్టంలో అమెరికా లాంటి ధనిక దేశాలకే పవర్ ఎక్కువగా ఉందని, ఇలా చాలా ఆరోపణలున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్న కండిషన్స్ ఉన్నాయి కదా, అప్పు కావాలంటే మా మాట వినాలి, మేము చెప్పిన పాలసీలనే అమలు చేయాలి అని బలవంతం చేయడం. ఇది ఈ రెండు సంస్థల మీద ఉన్న అతిపెద్ద విమర్శ. దీనివల్ల దేశాల సార్వభౌమాధికారం దెబ్బతింటుందని, ప్రజా సంక్షేమం కంటే ఆర్థిక వృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని చాలామంది వాదిస్తారు. ఇక ఐఎంఎఫ్ విషయానికొస్తే దానిమీద కూడా ఇలాంటి విమర్శలే ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ ఒకే మందు అన్నట్టుగా ప్రతి దేశానికి ఒకే రకమైన పరిష్కారం సూచిస్తోందని అంటారు. దీనివల్ల పేదరికం, అసమానతలు పెరిగి సామాన్యులు నష్టపోతున్నారని చాలా విమర్శలున్నాయి. అయితే మరి వీటిని ఏమనాలి?
ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడే రక్షకులా లేక తమ కంట్రోల్లో పెట్టుకోడానికి ప్రయత్నించే ఆధిపత్య శక్తులా? ఈ చర్చ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నే ఈ సంస్థల భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది.